హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సలార్ మూవీపై భారీగా హైప్ నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ మూవీ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న ఈ మూవీ రిలీజ్ కానుండగా ఇప్పటికే ఫ్యాన్స్ హంగామా మొదలైంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా టికెట్ల విషయంలో కీలక ప్రకటనలు చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సలార్ రెండో ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. యాక్షన్తో ఈ ట్రైలర్ అదిరిపోయింది. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ను మూవీ టీం ఎట్టకేలకు విడుదల చేసింది. కాన్సార్ అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సలార్ మొదటి పార్ట్ ఉండనుందని మూవీ టీం వెల్లడించింది. కాగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి నైజాంలో సలార్ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాత రోజుల్లో మాదిరిగా థియేటర్లలో ఆఫ్లైన్ టికెట్లు అమ్మేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓపెనింగ్ రోజున నైజాంలోని దాదాపు 15 థియేటర్లో ఆఫ్లైన్లో టికెట్లు అమ్ముతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఆఫ్లైన్లో టికెట్ల విషయంలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయం ఫస్ట్ డే కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని మరికొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం టికెట్లు ఎలా అమ్మినా సలార్ మూవీకి ఫ్యాన్స్ ఎగపడడం ఖాయమని, ఆ రోజు థియేటర్లు దద్దరిల్లిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సలార్ టికెట్ల రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం జరుగుతుంది. బెంగళూరులో సింగిల్ స్క్రీన్ టికెట్ ప్రైస్ 600 పైనే ఉంటుందని, మల్టీప్లెక్స్లో మాత్రం 1000 రూపాయల నుండి 1200 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్, శృతి హాసన్ జంటగా సలార్ సీజ్ ఫైర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్ ఫస్ట్ పార్ట్కు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపత్ బాబు, టీను, ఈశ్వరీరావు, బాబీ సింహ, శ్రియారెడ్డి, గరుడారాం కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి కూడా కేజీఎఫ్కి మ్యూజిక్ డైరెక్టర్ అందించిన రవి బస్రూరే మ్యూజిక్ అందిస్తున్నారు.